కెరియర్ ఆరంభంలోనే బెస్ట్ ఫెయిల్యూర్ ని చూసా. వకీల్ సాబ్ తర్వాత ఐకాన్ చేయాల్సింది, కానీ కుదరలేదు. ఆ టైంలో ఏమైనా ఒత్తిడి గురయ్యారన్నప్పుడు అసలేం లేదు, ఎందుకంటే నా జీవితంలో బెస్ట్ ఫెయిల్యూర్స్ మొదట్లోనే చూసేసా. తమ్ముడు ప్రయాణం ఎలా మొదలైంది అనే ప్రశ్నకు ఈ కథకు స్ఫూర్తి ఏంటి? ఐకాన్ సినిమా పక్కకు వెళ్ళిపోయింది, వెంటనే మరో చిత్రాన్ని చేయాలని ఈ కథను సిద్ధం చేసుకున్నా. ఈనాడు దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని స్ఫూర్తిగా చేసుకుని ఈ తమ్ముడు కథ సిద్ధం చేసుకున్నా. ఆ సినిమాపై ఏ ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి దానికి సమాధానంగా ప్రస్తుతం ఏఐ సహా చాలా టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే సాంకేతికత యాప్స్ ఎంత పనిచేసినా మనుషుల సృజన కష్టం సినిమాలకు తప్పకుండా కావాల్సిందే. పాన్ ఇండియా సినిమాలు చేయడానికి నేను సిద్ధమే. ఆ స్థాయి హీరో దొరికితే తప్పకుండా చేస్తాను. అయినా ఓ చిత్రం ఎలా ఉండాలనేది ఎవరు నిర్ణయించలేరు. ఎవరైనా సరే ఓ సినిమా లెక్కలు పెట్టుకొని తీసి ఆడిస్తే ఆడుతుందా అంటే నాకైతే తెలియదు. ఇప్పటిదాకా పాన్ ఇండియా పేరుతో చాలా సినిమాలు విడుదలయ్యాయి, కానీ వాటిలో ప్రేక్షకాదరణ పొందినవి ఎన్ని అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ చిత్రంలో చాలా మహిళా పాత్రలు కనిపిస్తున్నాయి. వాటి మధ్య హీరో పాత్ర ఎలా ఉండబోతుంది? ఒక్కో దర్శకుడికి ఒక్కో మార్కు ఉంటుంది. నా కథల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది.